హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని చాలా లేట్గా అప్లోడ్ చేశానండి. కొంచెం బిజీగా ఉన్నాను. శివరాత్రి రోజు మొత్తం నేను గుళ్ళోనే ఉన్నానండి. కళ్యాణానికని, మార్నింగ్ అభిషేకానికని కంప్లీట్గా నాకు చేయడానికి కూడా నిజం చాలా అసలు టైమే లేదు. నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర శివలింగం లేదండి. నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. నా దగ్గర శివలింగం లేనందువల్ల నేను గోధుమ పిండితో శివుణ్ణి తయారు చేసుకున్నానండి. శివయ్యని గోధుమ పిండి పుట్టమట్టితో అయితే ఇంకా చాలా మంచిదంటండి. పుట్టమట్టి నాకు తెచ్చేవాళ్ళు ఎవరూ లేక నేను గోధుమ పిండితో చేసుకున్నాను. ఒకవేళ నీళ్లు లాంటిది ఏమైనా పోసినా అభిషేకం చేసేటప్పుడు కరగకుండా ఉంటుందని నేను ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాను. కొంతమంది పసుపుతో కూడా చేసుకోవచ్చండి, కానీ కరిగిపోతుందేమోనని భయానికి నేను పసుపుతో చేయలేదు. గోధుమ పిండి సూర్యుడికి కూడా మంచిది కదండి. గ్రహాల పరంగా చూసినా కానీ చాలా మంచిది. నేను లాస్ట్ అంటే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వేస్తూ చేస్తానండి, మంత్రాలు చదువుతూ. శివుడి ఫోటో ఒకటి పెట్టుకున్నాను. శివుడి ఫోటో ఒకటి పెట్టుకొని గణపతిని పెట్టుకున్నాను. అంటే మనం ఏదైనా ఫస్ట్ గణపతికే కదండి పూజ చేయాలి. అందుకని గణపతికి ఫస్ట్ ఒక్కొక్క మంత్రాలు చదువుతా నేను అవన్నీ పెట్టేశానండి. పూలు అక్షింతలతో పూజ చేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత గంగ నీళ్ళు ఉన్నాయండి మా ఇంట్లో. అంటే మా అత్తయ్య వాళ్ళు కాశీకి అట్లా పోయినప్పుడు తెచ్చినటివి గంగ నీళ్ళు ఉన్నాయి. అవి తీసుకొని వాటితో అభిషేకం చేసుకున్నాను. వాటితో చేస్తే మంచిది అనేసి వాటితో మా సిస్టర్ చెప్పిందనమాట. అవి ఉన్నాయి కదా, చేసుకో, వాటితో మంచిది అనేసి. ఆవు పాలతో కూడా కొంచెం అభిషేకం చేసుకున్నాను. ఒక గిన్నెలో ఆవు పాలు పెట్టుకునేసి ఒక్కొక్క డ్రాప్ వేస్తా. దాంతో కొంచెం సేపు గంగ నీళ్ళతో కొంచెం కొంచెంగానే పోసానండి శివయ్య మీద, ఎందుకంటే అది మొత్తం కరిగిపోతుందేమోననేసి కొంచెం కొంచెంగానే పోసాను. తర్వాత అక్షింతలు పూలతో అభిషేకం చేసుకున్నాను. చాలా సింపుల్గా జరిగింది, కానీ నాకు బాగా నచ్చిందండి. మా శివయ్య చాలా అందంగా కనిపించాడు. రుద్రాక్షలు వేసానండి. మాకు ప్రతి సంవత్సరం కాశీ నుంచి రుద్రాక్షలు వస్తాయండి. విభూది అవన్నీ అక్షింతలు అవన్నీ కొరియర్లో వస్తాయి ప్రతి సంవత్సరము. అంటే అన్నదానానికి కట్టిన వాళ్ళకి అట్లా పంపిస్తారంట. ఆ రుద్రాక్షలన్నీ ఒక మాలగా కుట్టి ఆ విధంగా వేసి పెడతానండి. నా జపమాల అండి అది. నేను నిత్యం జపం చేసుకుంటాను. జపం చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయింది, అక్కడ పెట్టుకున్నాను. బాగా జరిగిందండి పూజ అయితే. నాకు కర్పూరంతో హారతిస్తున్నాను. చాలా బాగా అనిపించింది. అభిషేకం చేసిన గంగ నీళ్ళు ఇల్లంతా చల్లతానండి. ఇల్లంతా చల్లితే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందంట. ఈ ఆవు పాలు గంగ నీళ్ళు రెండు కలిపేసి ఇల్లంతా చల్లతాను. నైటే కొంచెం గణపతిని శివయ్యని కదిలించి పెట్టేస్తానండి. మార్నింగ్ లేచిన తర్వాత నీళ్ళల్లో కలిపి చెట్లల్లో పోసేస్తాను, అవి ఎక్కడ తొక్కకుండా. శివయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో. మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.